హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. సో చాలా రోజులు అయితే అవుతుంది బ్లాగ్ పెట్టక. సో ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి చిన్నగా అయితే వీడియో తీశానండి. సో నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ అండి, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. 1 వీక్ అయితే అవుతుందన్నమాట వ్లాగ్స్ అప్లోడ్ చేయక. అసలు కుదరట్లేదనమాట, కొంచెం హెల్త్ బాగాలేక నేనైతే ఇంకా వ్లాగ్స్ పెట్టట్లేదన్నమాట. సో అందువల్ల ఇంకా మళ్ళీ ఈరోజు అయితే చిన్నగా అయితే వీడియో తీయడం కుదిరిందనమాట. సో అందువల్ల ఇంకా ఈరోజు అయితే వీడియో పెడుతున్నాను. సో టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుందండి. ఇంకా పిల్లల్ని అయితే ఫాస్ట్గా రెడీ చేపిస్తున్నాను. ఈ 7:30కి స్కూల్కి పంపడమేమో కానీ అసలు ఎంత హడావిడి ఉంటుందో. ఇంకా పిల్లలు త్వరగా లేమ్మంటే లేవరు. మనం తొందరగా లేచేసి అన్నీ రెడీ చేసినా కూడా అసలు వాళ్ళు లేవరు. మళ్ళీ అరవడము ఇంట్లో. ఇంకా చికాకు, పిల్లలు మాట వినరు కదండి చిన్నపిల్లలు. సో ఇంకా ఇలా పిల్లలతో హడావిడిగా ఉంటుందన్నమాట. ఇంకా మా పాపకైతే ఇంకా హెయిర్ చాలా పెరిగిందండి. మీకైతే నేను జుట్టు పెంచను, ఏంటంటే కటింగ్ చేపిస్తాను. కాకపోతే వాళ్ళకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందండి, డ్యాన్స్ ఉందన్నమాట. యాన్యువల్ డే ఉంటుంది కదా, 4th యాన్యువల్ డే ఉంది. ఇంకా గ్రాడ్యుయేషన్ డే కూడా ఉందన్నమాట. పాప యూకేజీ అయిపోతుంది కాబట్టి చిన్నగా మినీ గ్రాడ్యుయేషన్ అనేసి వాళ్ళకి డ్రెస్ అది చేస్తారనమాట. బాగుంటుంది. సో చాలా స్కూల్స్లలో కూడా ఇప్పుడు ఇలా చేస్తున్నారు. వీళ్ళ స్కూల్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఇలా చేస్తున్నారు అనమాట. మా బాబు అప్పుడు లేకుండే, మళ్ళీ ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అందువల్ల కొంచెం జుట్టు ఉంటే బాగుంటుంది కదా. ఇంకా పిల్లక జుట్టు పెడదాం అంటే జుట్టు కూడా సరిగ్గా అందట్లేదండి. అయితే బాగుండదు అంటే వినట్లేదు. మళ్ళీ సైడ్స్కి క్లిప్స్ పెడితే ఆ క్లిప్స్ పోగొట్టుకుంటుంది. ఇంకా జుట్టు కలర్లోకి వచ్చేస్తుందంట. ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం చిరాకు అవుతుంది కదండి తనకు కూడా. సో అందువల్ల సరేలే ఏదో ఒకలాగా పెట్టేసి పంపిద్దాంలే అనేసి ఇంక ఈ విధంగా అయితే ఒక్కటే పెట్టేశాను అనమాట. రెండు అని చంపేస్తుంది. 2 పెడితే బాగాలేదురా అని అంటే ఇంకా వినట్లేదు. తనకేమో హెయిర్ అంటే చాలా ఇష్టం, నాకేమో ఇంకా ఇప్పుడే హెయిర్ ఎందుకులే అనేసి నేను. సో ఇంకా మా ఆయన కూడా వద్దు, అబ్బాయిలానే ఉంచుదాము, ఇప్పటి నుంచి అవన్నీ ఏం అవసరం లేదు అనేసి అంటున్నారనమాట. అబ్బాయిలాగానే ఉంచుదాము, ఏం కాదు, ఒక 10 years వచ్చే వరకు అప్పుడు మెల్లగా జుట్టు పెంచుదాము, కొంచెం నవ్వు అంటే ఇంకా ఇలా చేస్తుంది అన్నమాట. సో వాళ్ళన్నీ ఇంకా రెడీ అవ్వట్లేదు అనేసి ఒక్కదాన్నే పంపిస్తారు కావచ్చు అని కొంచెం డల్ అయిందన్నమాట. ఇంకా ఏదో ఒకలాగా చేసి అయితే పిల్లలిద్దరిని కూడా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా స్కూల్కి వెళ్ళాక ఇంకా తెలిసిందే కదండి ఇంట్లో ఎంత పని ఉంటుందో. రేపు ఉగాది కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళాక చేద్దామనేసి ఉన్నానన్నమాట. ఇంకా ఇల్లు కడగడము, ఇలా బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేయడము, ఇంట్లో పని అమ్మ అసలు ఈరోజైతే చాలా పని అయిపోయిందండి. ఇంకా చేయక తప్పదు కదా, ఏం చేస్తాము. ఇంకా మాకు పంప్ వస్తుంది అనేసి ఇంకా పంప్ వచ్చే రోజే చేసుకుంటే ఈరోజు ఇల్లంతా కడిగేసి నీట్గా చెద్దర్లు అవన్నీ వాష్ చేసుకుంటే ఇంకా రేపటి కొంచెం మనకి ఈజీగా ఉంటుంది కదండి. చేసుకుంటే సరిపోతుందిలే. ఓన్లీ దేవుడి రూమ్ ఒక్కటి కడిగేసి మిగిలిన రూమ్స్ అన్నీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. పంప్ వచ్చినప్పుడు చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి. సో పంప్ అయితే మాకు రోజు రాదండి, అందువల్ల ఇంకా వచ్చినప్పుడే నేను అన్ని పనులు చేసేసుకుంటాను. ఇంకా ఈ విధంగా చెద్దర్లు అవన్నీ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. ఎలాగో సాటర్డే కదా, క్లీనింగ్ వర్క్స్ ఎక్కువగా సాటర్డే అయితే చేసుకుంటాను నేనైతే. ఎప్పుడు వీలైతే అప్పుడే, కానీ ఎక్కువ ఆల్మోస్ట్ సాటర్డే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సాటర్డే క్లీనింగ్ పెట్టుకుంటే కూడా కొంచెం మంచిది అనమాట, ఇల్లు క్లీన్ చేసుకుంటే. ఇంకా మామూలుగా డైలీ వేసుకునే బట్టలు ఉంటాయి కదండి, ఇంకా ఆ బట్టలు, ఈ చెద్దర్లు, బెడ్షీట్స్, డోర్ కర్టెన్స్ ఇంకా అన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. ఈరోజే ఇల్లంతా కూడా నీట్గా పెట్టేశాను, రేపటికి హడావిడి లేకుండా. మళ్ళీ దానికి తోడు రేపు నేను మన గ్రామ దేవతలకు చేసుకుంటాం కదండి, మేము పోచమ్మ అంటాం, మరి మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ పెట్టండి. గ్రామ దేవతకి ఉగాది ముందు చేసుకుంటాము. ఇంకా మేము ఇటు సైడ్ ఏంటంటే బుధవారం కానీ ఆదివారం కానీ చేసుకుంటాం. గురు శుక్ర కూడా చేస్తారు, కానీ ఎక్కువ బుధవారం కానీ మేము ఆదివారం కానీ చేస్తాం. మాకు కుదరలేదన్నమాట. ఇంకా కుదరక మళ్ళీ ఉగాది రోజు కూడా చేసేసుకోవచ్చు అండి. సో ఉగాది రోజు అమ్మవారికి ఇంకా చీర అవన్నీ సమర్పించుకొని చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంక ఇదే లాస్ట్, మళ్ళీ ఉగాది దాటితే చేయమన్నమాట. సో అందువల్ల మన నెక్స్ట్ ఇయరే. అందుకే ఇంకా నేనైతే ఈ తాంబలం ఇవి అంటారు కదా, పెద్ద ప్లేటు తాంబలం అని అంటారు, మీరేమంటారో కామెంట్ పెట్టండి. ఇంకా ఈ దీపారాధన స్నానం చేసేసి ఇంక ఇవన్నీ చేసేసానండి. 11:30 అయిపోయింది. నేను స్నానం చేసేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. ఇంకా మరి ఆ టైంకి మనము దేవుళ్ళ ఫోటోలు తుడిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందువల్ల
ఇంకా తుడవలేదన్నమాట. మస్తు నీరసం వచ్చేసింది. సాయంత్రం పూజ చేసుకుందాంలే సూర్యాస్తమయం అవ్వకముందే అనేసి ఇంకా నేనైతే అవన్నీ కడిగేసి పక్కకు పెట్టేసాను అంతే. ఇక అప్పటికే చాలా వర్క్ ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా మరీ అతిగా చేస్తే నీరసం వచ్చేస్తుంది కదా అనేసి నేను ఏం చేశానంటే ఇక ఒక్కటి కడిగి పెట్టేసుకున్నాను. ఇక సాయంత్రం స్నానం చేసి దేవుళ్ళ ఫోటోలు తుడిచేసి ఆ పేపర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ బజార్కి వెళ్ళి రేపటి పూజ కోసం, రేపు పండగ కదండి, ఇంకా అన్నీ తెచ్చుకోవాలి కదా. ఇంకా చాలా వర్క్ ఉంటుంది అనమాట. సాయంత్రం మళ్ళీ పొద్దున పని పొద్దునే, సాయంత్రం పని సాయంత్రమే అనమాట. ఇంకా సాయంత్రం బజార్కి వెళ్ళి ఇంకా అన్నీ తెచ్చుకోవాలి. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు, అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీ ఊర్లో ఏమంటారు గ్రామదేవతను అనేది కూడా నాతో షేర్ చేసుకొని, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.